రామచంద్రపురం నియోజకవర్గం పార్టీ కార్యాలయం నుండి భారీ ర్యాలీగా బయలుదేరి రాష్ట్రంలో పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలకు నిరసనగా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్కు వినతి పత్రం అందించడం జరిగిందని నియోజకవర్గం ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్ తెలిపారు. రామచంద్రపురం నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తల అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం పిల్లి సూర్యప్రకాష్ మీడియాతో మాట్లాడుతూ పెరిగిన ఇంధన ధరల వల్ల సామాన్య ప్రజలు, రైతులు, కార్మికులు, ఆటో డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించి ప్రజలకు ఉపశమనం కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ కూడా పెరిగిన ఇంధన ధరలపై స్పందిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై అదనపు భారం మోపకుండా తక్షణమే ధరలను నియంత్రించాలని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల తరపున పోరాటం కొనసాగిస్తుందని ఆయన తెలిపారు. ఈనాటి సంవత్సర ఆదాయం ఒకసారి మనం దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఇప్పటికే శోభతో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ సామాన్య రైతులు అంటే మధ్యతరగతి వారు కానీ, మరి పేదవారు కానీ భరించలేని స్థితిలో ఉన్న ఈ రేట్లన్నీ కూడా అంతే. దీనికి నిరసనగా ఈరోజు మేము మరి ధర్నా చేపడుతూ ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రాష్ట్రంలోనే పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నారు. ఇక్కడ రామచంద్రపురం శాసనసభ నియోజకవర్గంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ పిల్లి సూర్యప్రకాష్ ఆధ్వర్యంలో మరి ఇక్కడ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపడుతూ ఉన్నాం. ఇక్కడ ఇచ్చేసినటువంటి కార్యకర్తలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఒక పక్క కేవలం ఒక ₹3 కదా పెంచామని అనుకుంటూ ఉన్నారు, కానీ దాని ప్రభావం సామాన్య మానవుడు వినియోగించే ప్రతి నిత్యావసర వస్తువు మీద మరి పడే ప్రమాదం ఉంది. కాబట్టి వెంటనే దాన్ని ఉపసంహరించుకోవాలి. ఇప్పటికే భారతదేశంలో అత్యధిక ట్యాక్సేషన్ దేని మీద ఉందంటే ఫ్యూయల్ మీద అత్యధిక ట్యాక్సేషన్. ఏ దేశంలో నుంచి పెద్ద ట్యాక్సేషన్ లేదు. అంత అత్యధిక ట్యాక్సేషన్ వేస్తూ మరలా నడ్డి విరిచే కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి వెంటనే ఉపసంహరించుకోవాలని కోరుతున్నాం. ఇప్పుడు మాత్రం బలవంతంగా గుంజుకునే ప్రయత్నం ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ, నారా చంద్రబాబు నాయుడు గారిని చేస్తా ఉన్నారు. అందుకు నిరసనగా ఈరోజు కార్యక్రమం చేపట్టాం. ఈరోజు రైతులనే తీసుకుందాం. 2 వారాల క్రితం ఈ నియోజకవర్గంలోనే మేము నిరసన కార్యక్రమం చేపట్టాం. ఎందుచేత ఆనాడు పెట్రోల్, డీజిల్కి అందుబాటులో లేవు. కిలోమీటర్ల మీద వాహనాలు నిలిచిపోయి ఉన్నాయి. ఒక పక్కన రైతులు ఇబ్బంది పడ్డారు, ఆక్వా రైతులు ఇబ్బంది పడ్డారు, అన్ని వ్యవస్థలు ఇబ్బంది పడ్డాయి. ఈరోజు ప్రత్యేకించి ₹3 పెంచామని చెప్తున్నారు. మళ్ళీ 20 రోజులు, రాబోయే 20 రోజుల్లో మరో ₹10 పెంచుతామని వాగ్దానాలు చెప్తా ఉన్నారు. మరి ఇదంతా ఎవరిని బాగుతున్నట్టు? మరి ఖర్చు పెట్టొద్దని చెప్తున్నారు మీరే. ఒక పక్క ప్రజల నుంచి బలవంతంగా గుంచుతున్నారు. ఈరోజు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్రంలో ప్రతి సామాన్యుడి తరఫున ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో ప్రతి ఒక్కరికి అండగా నిలవాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ నిరసన కార్యక్రమం చేపట్టాం. ఎన్నికల్లో మీరు ఇచ్చిన హామీని తక్షణమే ఏవైతే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని చెప్పారో ఆ మాటను, హామీని నిలబెట్టుకుంటూ తక్షణమే పెంచిన ధరల్ని వెంటనే తగ్గించండి అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు ఈరోజు దేశంలో ఉన్నటువంటి 28 రాష్ట్రాలు కానీ, లేకపోతే 8 కేంద్ర పాలిత ప్రాంతాల్లో కానీ మొట్టమొదటి స్థానంలో ఏది నిలిచింది అంటే ఆంధ్రప్రదేశ్.